మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మంది వచ్చి నా మీద కావాల్సిన దీనికి ముందు సార్ బ్యానర్లు కట్టింటే కూడా ఆ కోపంతో ఈరోజు అందరూ ఉన్నాం కదా అని చెప్పి పెట్టుకొని కూర్చున్నాడు సార్. దీనికి ముందు కూడా ఫోన్ చేసి నువ్వు బ్యానర్ ఎట్లా కడతావు అని చెప్పి కూడా నాకు భయపరిచినాడు సార్. చాలా రోజుల నుంచి నా మీద వాళ్ళకు కసిగా ఉంది సార్. ఈరోజు పుంగనూరు మండలం పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో జరిగిన దుర్ఘటన, ఇటువంటి దుర్ఘటనలకు విరుద్ధంగా పోరాడి మనం తెచ్చుకున్న ప్రభుత్వంలో కూడా ఇటువంటి దుర్ఘటనలు మళ్ళీ జరగడం చాలా బాధాకరంగా ఉంది. ముఖ్యంగా మాటలు పెచ్చుమీరినప్పుడు పెద్దలను కూర్చోబెట్టి మాట్లాడడం పద్ధతిగా ఉంటుంది కుటుంబంలో కూడా, వ్యవస్థలో ఎక్కడైనా కూడా. కానీ ఈ వ్యవస్థలో స్వతంత్రంగా బతుకుతున్న ఇటువంటి వ్యవస్థలో ఒక చిన్న కుటుంబాల మీదకు దాడులు తెగబడ్డం, ఇంచుమించుగా ఒక 200 మంది బిలో మిడిల్ క్లాస్, వాళ్ళ నాన్న, అమ్మ, ఆ అబ్బాయి, తర్వాత వాళ్ళ భార్య, ముగ్గురు పిల్లలు, అటువంటి ఇంటి మీద ఒక 200-250 మంది దాడి చేయడం దేన్ని సూచిస్తుంది? మనకి భావితరాల భవిష్యత్తు. మనం ఎందుకు ఒక రాక్షస దౌర్జన్య కాండ అయినటువంటి ప్రభుత్వాన్ని ఎదుర్కొని ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. ఇటువంటి సంఘటనలని మనం ప్రోత్సహించకూడదు. అది ఏ ప్రభుత్వం అయినా కానీ, ఏ పార్టీ అయినా కానీ. ఖచ్చితంగా దీన్ని మా జనసేన పార్టీ తరఫున మేమందరం ఖండిస్తున్నాము. ఈ యొక్క దుర్ఘటన గురించి పార్టీ పెద్దలకి వివరించడం జరిగింది. త్వరలో ఈ దాడికి కారణమైన వాళ్ళు ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఏ పార్టీలో ఉన్నా సరే, ఖచ్చితంగా వాళ్ళ శిక్షార్హులు. వాళ్ళకి శిక్షకు పడే వరకు ఖచ్చితంగా మేము పోరాడతాము. ఈ పోరాటాన్ని వదిలే సమస్య లేదు. ఇందుకు ఖచ్చితంగా ప్రభుత్వం కూడా, ప్రభుత్వ పెద్దలు కావచ్చు, ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, మాకు సహకరించి నిజానిజాలు నిగ్గు తెలిసి ఇటువంటి దాడులు ముందుకి జరగకుండా ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని మీరు ప్రజలకు అందియండి, ప్రశాంతమైన ప్రభుత్వాన్ని అందియండి. ఎవరన్నా మనల్ని కొట్టగలిగి వచ్చినారంటే మనం తీసుకుందాం, మనం న్యాయపరంగా కొట్లాడదాం. ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని భావిస్తూ ఏవైతే శాఖలు ఉన్నాయో ఖచ్చితంగా పోలీస్ శాఖ కానీ మాకు సహకరించి నిజాలు నిగ్గు తేల్చండి. ఇక ముందు ఇటువంటి దుర్ఘటనలు జరిగితే ఖచ్చితంగా మా పార్టీ తరఫున మేము ఊరుకోమని, మా కార్యకర్తలకు మేము ఎప్పుడు అండగా ఉంటామని మీడియా ముఖంగా ప్రజలందరికీ తెలియజేసుకుంటూ, దయచేసి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మాకు సహకరించి మా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయండి అని మీడియా ముఖంగా అందరినీ కోరుకుంటున్నాము. నమస్తే.